ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. అయితే వచ్చేసి ఒక 2 రోజుల వ్లాగ్ అనమాట. నైట్ అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. మా అవ్వ వచ్చేసి ఇక్కడ గుగ్గులు చేసుకుందాంలే అని చెప్పేసి పెసర గుగ్గులకి అయితే పెట్టేసిన అనమాట. ఉడికిపోయినాయి అయితే వంచేసింది. రసం చేసుకుందామంటే పొద్దున చేసుకుందాం అని చెప్పేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. యాక్చువల్గా రసం చేసుకుంటే బాగుంటుంది, బట్ ఇప్పుడే పప్పు ఉంది ఆల్రెడీ మధ్యాహ్నం చేసింది. సో అందులోకి వచ్చేసి గుగ్గులు ఉన్నాయిలే సరిపోతుంది, మరి ఇప్పుడు రసం కట్టి ఎందుకు పాడేయడం, వేస్ట్ చేయడం అని చెప్పేసి అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట, చింతపండు వేసి. ఇక్కడైతే ఇదంతా తిరువాత అయితే వేసేస్తున్నాను. ఇంక మా అవ్వ రొట్టె చేస్తానులే, పప్పు ఉంది కదా తినేద్దాము. ఇంకా పిల్లలకైతే ఇంక నేను తినిపించేసి ఫస్ట్ అయితే కర్రీ చేసేసాను అనమాట. కర్రీ చేసేసి పిల్లలకైతే తినిపించేసాను. పిల్లలకి తినిపించేసిన తర్వాత అంతలోపు అవ్వ అయితే రొట్టె వేసింది అనమాట. ఇంకా అన్నం అయిపోయింది, ఇంకా దాంతోపాటు కర్రీ అయిపోయింది. పిల్లలకి తినిపిస్తూ ఉంటే అవ్వ అయితే రొట్టె చేస్తుంది. రొట్టె పిండి అయితే కలిపేసుకొని ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది. మా హనీ అయితే నిద్ర వస్తుందంటే ఇంకా తనకి వెళ్ళి భోజనం అయితే చెప్పేస్తున్నాను. అంతలోపల అవ్వ వచ్చేసి ఇక్కడ రొట్టె అయితే చేసేస్తుంది. తను రొట్టె వేసిన తర్వాత మేమైతే ఇంకా తినేసినాం అనమాట. తినేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా తినిపెట్టేసి పడుకోబెట్టేశాను. ఇంకా పడుకోయిన తర్వాత ఇంకా అంట్లన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అంట్లన్నీ కడిగేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇది మార్నింగ్ వీడియో అట్లే కంటిన్యూ అనమాట. ఇట్లే ఇంకా మా హద్విత ఇప్పుడే ఇచ్చేసింది. ఇంక మార్నింగ్ వచ్చేసి వగ్గానే చేసేసుకున్నామా, అన్నంకి అయితే పెట్టేసేయాలి. హనీ లంచ్కి అయితే టైం అయిపోతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి టమాటా రసం అయితే చేసేస్తున్నాను అనమాట. తన కోసం అయితే మిక్సీకి అయితే పట్టేసినాను టమాటాలు. ఇంక ఇక్కడ రసం పెట్టేసి వగ్గానే అయితే తిరువాతకి అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే రసం అయితే మంచిది కదా, అంతలోపల అయితే వాటర్ హీట్ అయినాయి. అన్నంకి అయితే పెట్టేశాను. వాటర్ అయితే హనీ పోసుకుంటుంది. ఓ పక్క అన్నం ఉడుకుతూనే ఒక పక్క వచ్చేసి వగ్గానే అయితే తిరువాత వేసేసిన అనమాట. ఇంకా మా హనీని రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే తినేసి తనకైతే లంచ్ కట్టించేసి పంపించేసాను అనమాట. వగ్గానే తిరువాత అయిన తర్వాత ఇంకా అన్నము రెడీ అయిపోయింది కదా. ఇంకా చారు అయితే తిరువాత పెట్టేసి అన్నము చారు దాంతోపాటు యాపిల్ పండు ఒక స్వీట్ పెట్టేసి స్నాక్స్కి అయితే పెట్టేసి పంపించేశాను. ఇక్కడ మా చిన్నోడు అయితే ఏడుస్తుండే, వాడిని ఎత్తుకొని వచ్చినా అనమాట. ఇంక వంట ఏమవుతుందో అని చెప్పేసి ఇంక ఎంత లోపల వచ్చేసి ఇంక మా హనీ అయితే తినింది అనమాట. తినేసిన తర్వాత ఇక్కడ ఇంకా రెడీ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. తను వెళ్ళిన తర్వాత వగ్గానీలోకి మా మామ పొడి తింటాడని చెప్పేసి ఇక్కడైతే పొడి అయితే వేసేస్తున్నాను. ఇంకా డైరెక్ట్ ఇంకా వగ్గాని కలిపేసుకొని మేము ఇంట్లో పూజ చేసేసుకొని నేను మా అవ్వ అయితే ఇక్కడ తింటున్నాం అనమాట. ఇప్పుడే ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా వగ్గాని అయితే తినేసినాను. ఇంక తినిన తర్వాత మా చిన్నోడు అయితే ఇప్పుడే లేచినాడు. వాడు చూసేసారా ఎట్లా చేస్తాడో మీకు చూపించేస్తాను. అదైతే ఓన్ వాయిసే ఉంటుంది, చూసేయండి. హలో అందరికీ, చిన్నడా ఇంక ఇక్కడైతే మా హనీ అయితే స్కూల్ నుండి అయితే పిలుచుకొని వచ్చేకపోతున్నాను అనమాట. తనకి ఈరోజు యూనిఫామ్ తీసుకున్నానండి. ఇది తెగిన స్పోర్ట్స్ డ్రెస్, ఇది అండ్ యూనిఫామ్ రెండు కలిపి 1650 రూపాయలు పడినాయి. కాస్ట్ ఎక్కువ అనిపించింది, బట్ స్కూల్లో వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకోవాలి కదా. ఇక్కడ ఈవినింగ్ వచ్చిన తర్వాత వర్షం ఫుల్ వచ్చేటట్టుంది, చూసారా కార్ మబ్బులు ఎట్లా ఉన్నాయో. ఈవినింగ్ అయితే బెడ్షీట్లు పిండింటి మార్నింగ్. ఇంక తీసుకోవడానికి పైన ఎక్కినాను. నాతో పాటు మా హద్విత కూడా వెనకాలే వచ్చింది. ఇంకా ఇది ఇట్లా రావడమే అస్సలు ఎట్లా గాలి ఇచ్చిందంటే ఫుల్ గాలి. మా చిన్నదాన్ని ఎత్తుకొని కింద ఏడిచిన అనమాట. చూసేసారా ఎట్లా ఊగిపోతున్నాయి అన్ని చెట్లు అంతా. అసలు ఫుల్ గాలిపోయి కరెంట్ అయితే పోయింది. వర్షం అయితే కొంచెం వచ్చింది. ఇక్కడ మా పిల్లలు ఇద్దరైతే బిస్కెట్స్ అయితే షేర్ చేసుకొని తింటున్నారు. ఇంకా కరెంట్ పోయింది. ఇంకా అట్లనైతే పిల్లలకి పాలు కాచేసి ఇంకా టీ అయితే తాగేసినాం అనమాట. ఇంకా టీ అయితే తాగిన తర్వాత కరెంట్ వచ్చింది. ఇంకా నైట్ లేట్ అయింది కరెంట్ రావడం. సో అందుకోసమే ఇంక మబ్బులోనే ఇంకా వంట అయితే చేసేసిన అనమాట. మీలో కాఫీ టీ ఏది ఎవరికి ఎక్కువ ఇష్టమో కామెంట్ అయితే చేసేసేయండి. కాఫీ అయితే ఇక్కడ మళ్ళీ ఎచ్చగా పెట్టేసినాను. మా పిల్లలకైతే కాఫీ అది ఇచ్చేసి పాలు ఇచ్చేసి లోపల ఇదే చల్లగా అయిపోయిండే మళ్ళీ చిక్ పెట్టి ఇచ్చేసేసిన అనమాట. ఈవినింగ్ వచ్చేసి ఇవి స్నాక్స్ కొంచెం పిల్లలు తింటున్నారు, మేము అలా తిన్నామన్నమాట. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి మా హనీ కోసం అని చెప్పి ఇంకా చెప్పినా కదా కరెంట్ పోయింది అని చెప్పేసి ఇంక మధ్యాహ్నందే పప్పు ఉండే అనమాట. మధ్యాహ్నం చేసిన పప్పు ఉండే. ఇంకా పప్పు దాంతోపాటు ఆమ్లెట్ అయితే వేసేసుకొని నేను మా హనీ మా అవ్వ అయితే అందరు తినేసినాము. ఇంకా తిన్న తర్వాత సాంట్లు ఉంటాయి కదా అవన్నీ అయితే కడిగేసిన అనమాట. ఇది ఇంతటితో బ్లాగ్ అయితే ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే చెప్పా కదా 2 days అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా హనీకి అయితే క్యారెట్ రైస్ కట్టించింది, అస్సలు వాపస్ తెచ్చేసింది అనమాట. ఇంకా ఇక్కడ పాలు అయితే పెట్టేసుకొని మా అవ్వకైతే హార్లిక్స్ కలిపిస్తాను అనమాట. హార్లిక్స్ అయితే కలిపి ఇచ్చేసి ఇంకా నేనైతే ఇక్కడ బ్రూ అయితే కలుపుకొని తాగేస్తాము. బ్రూ కలుపుకొని తాగిన తర్వాత ఈరోజు టిఫిన్ ఏం చేయాలా అని చెప్తే
ఇంకా దోసకాయ చపాతీ చేసుకేసుకుందాంలే అని చెప్పేసి దోసకాయ చపాతీ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. అంతలోపు అయితే అవ్వ మొఖం కడుక్కొని వచ్చేసింది, పాలు ఇచ్చేసాను. ఇంకా నేను తాగుదామని చెప్పి కలుపుకున్నాను కదా కాఫీ, అది పోయి మా మామకి ఇస్తే నేను తాగుతానని చెప్పి తీసుకున్నాడు అనమాట. ఇంకా సర్లే నేను మళ్ళీ కలుపుకొని తాగిన. ఇక్కడ వచ్చేసి ఇంకా దోసకాయ అయితే తర్వాత వేసేస్తున్నాను. దాని తర్వాత అవ్వ ఇంకా నేను పిండి తడిపింటే వచ్చి చపాతీలు అయితే చేసేస్తుంది. నేను ఒక పక్క కాలుస్తున్నాను. ఇది ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా అండి. కొత్త వాళ్ళే ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ మా చిన్నోడు అల్లరి ఎక్కువ అయిపోతుంది. మేమైతే ఇంకా చపాతీలు తిన్నాము. తినిన తర్వాత మా మామకి చపాతీ పెట్టింటే ఒక 3 పెట్టింటే చిన్నవి కదా అవి, 3 పెట్టింటే 2 తిన్నాడనమాట. ఎప్పుడు అంతే, ఎంతలో ఒక మనం 10% పెడితే దాంట్లో 9% తిని ఒక % ఇడుస్తాడు.